మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాలు ఆందోళనతో నేడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం ఉభయ సభలు ప్రారంభమవగానే విపక్ష ఎంపీలు బుధవారం లోక్సభలో జరిగిన స్మోక్ అటాక్ ఘటనపై నిరసనకు దిగారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. విపక్ష ఎంపీల ఆందోళనతో దిగువ ఎగువ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 5 కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హిబి ఈడెన్, అలాగే జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాలకు కూడా సస్పెండ్ చేస్తూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానించారు. ఇక మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రాయన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బుధవారం లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై నేడు రాజ్యసభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. స్మోక్ అటాక్ ఘటనపై చర్చలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సమయంలోనే చైర్మన్ జగదీష్తో కలిపి ఇక ఎంపీ డెరిక్ ఒబ్రాయన్ వాగ్వాదానికి దిగారు. చైర్ ముందు నిలబడి చేతులు ఊపారు. దీంతో చైర్మన్ ఒబ్రాయన్ ప్రవర్తన సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఒబ్రాయన్ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రకటించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాల ఆందోళనతో నేడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం ఉభయ సభలు ప్రారంభమవగానే విపక్ష ఎంపీలు బుధవారం లోక్సభలో జరిగిన స్మోక్ అటాక్ ఘటనపై నిరసనకు దిగారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. విపక్ష ఎంపీల ఆందోళనతో దిగువ ఎగువ సభలు పలుమార్లు వాయిదా పడుతూ వస్తాయి. సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలోనే సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారన్న కారణంతో 5 కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హిబి ఈడెన్, జ్యోతిమణి, అలాగే రమ్య హరిదాస్, డీన్ కురియాకులను సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానించారు. ఇక మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రాయన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బుధవారం లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై నేడు రాజ్యసభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇక స్మోక్ అటాక్ ఘటనపై చర్చ చేపట్టాలంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలోనే చైర్మన్ జగదీప్తో ఎంపీ డెరిక్ ఒబ్రాయన్ వాగ్వాదానికి దిగారు. చైర్ ముందు నిలబడి చేతులు ఊపారు. దీంతో చైర్మన్ ఒబ్రాయన్ ప్రవర్తన సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఒబ్రాయన్ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభ నుంచి ఆయన సస్పెండ్ చేస్తున్నారు ప్రకటించారు.